నాక్ నాక్. వెల్కమ్ టు సమ్మర్ అంటే వాటర్మిలన్ అంటే షర్బత్. ఈరోజు నేను ఒక షర్బత్ చేస్తున్నాను. ఇలా చూడండి, మన పిల్లలకి ఊరికే వాటర్మిలన్ పీసెస్ కట్ చేసి ఇచ్చిన, సబ్జా వాటర్ తాగమన్నా ఈ అని ముఖం పెడతారు. ఆ ముఖాన్ని చూసే కన్నా టేస్టీగా ఏదైనా తయారు చేసి ఇస్తే హెల్త్కి హెల్త్ ఉంటుంది, టేస్ట్కి టేస్ట్ ఉంటుంది, నో అనే మాట నోట్లో నుంచి రాదు. అందుకే ఇదనమాట. సింపుల్గా 10 నిమిషాల్లో కూల్గా రెడీ చేసుకోవచ్చు. అండ్ బాడీ కూడా అంతే కూల్ అయిపోతుంది తాగానే. మరి ఇంకెందుకు లేటు, తయారీ చూసేద్దామా? పెద్ద తయారీ ఏముండదులేండి, ఊరికే అలా చెప్తున్నా అంతే. ఒక పెద్ద వాటర్ మెలన్ తీసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని లోతుగా ఉండే ఒక బాండీలో వేసుకోండి. వేసుకున్నాక అందులో ఒక 1/2 కప్ షుగర్ వేసేయండి. నెక్స్ట్ ఒక 2 to 3 స్పూన్స్, మరి టేస్ట్ కావాలి కదా, అందుకే కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలన్నమాట. కండెన్స్డ్ మిల్క్ వేసి బాగా కలిపిన తర్వాత మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే, సబ్జా సీడ్స్ అంటే సబ్జా గింజలు. ముందుగానే పెట్టుకోవాలి. అప్పుడు ఇలా పొంగుతాయి. ఇలా పొంగిన వాటిని ఆ షర్బత్లో వేసుకోవాలి. నేను 1 లీటర్ పాలు తీసుకున్నా. పాలైతే మరిగించాల్సిన పని లేదండి, పచ్చి పాలే తీసుకోవచ్చు. బాడీకి ఏం కాదు, కాల్షియం కూడా చాలా మంచిది. అండ్ సబ్జా గింజలు 1/2 కప్ కాదండి, నేను 3/4 కప్ వేసేస్తాను. ఎందుకంటే ఉట్టిగా తాగమంటే తాగరు కదా, ఇలా అయితే నోరెత్తరు, కామ్గా తాగేస్తారు. గ్లాస్ అంతా ఫినిష్ అయిపోతుంది 2 నిమిషాల్లో. వేసేసిన తర్వాత నేను రూఅబ్జా ఒక 1/2 కప్ వేసుకున్నా. కప్ అంటే కప్ కాదండి, చిన్న సిరప్ కప్స్ ఉంటాయి కదా, అంత కప్ రూఅబ్జా వేసుకున్నా. వేసి బాగా కలిపేసి అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కొన్ని ఐస్ క్యూబ్స్ తీసి వేసుకోండి. వేసేసి కూల్గా ఒక గ్లాస్ నిండా వేసి ఒక స్పూన్ పెట్టి ఒక పక్కన స్పూన్తో వాటర్ మిలన్ తింటూ సర్బత్ తాగుతూ ఉంటే అబ్బబ్బా, ట్రై చేయాలంతే. మరి ఇంకెందుకు లేటు, ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.